యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. యది ఒకవేళ మాం నన్ను ప్రతీకారం చేయకున్నను, అశస్త్రం సంపూర్ణముగా ఆయుధములు ధరించుకున్నను, శస్త్రపాణయ శస్త్రములు దాల్చియున్నవారు, ధార్తరాష్ట్రా ధృతరాష్ట్రుని పుత్రులు, రణే యుద్ధరంగమున, హన్యు చంపినచో, తత్ అది, మే నాకు, క్షేమతరమే భవేత్ కాగలదు. భావం: నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమునందు చంపినచో అది నాకు క్షేమకరమే కాగలదు అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. క్షత్రియ యుద్ధ నియమం ప్రకారం చేతిలో ఆయుధాలు లేని వారిని, యుద్ధం చేయగోరని వారిని ఎదుర్కోరాదు. అది నియమం. అటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే అర్జునుని చేతిలో ఆయుధాలు లేనప్పటికీ, ఒకవేళ శత్రువులు తనపైన దాడి చేసినప్పటికీ కూడా అర్జునుడు మాత్రం యుద్ధం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. అతని యొక్క మృదు స్వభావము, అతని యొక్క మృదు హృదయము అందుకు కారణం. ఇలాంటి మృదు హృదయం ఎలా వచ్చిందంటే అర్జునుడు కృష్ణునికి చాలా ఘనమైన భక్తుడు కాబట్టి.